Hi guys, welcome back to our channel Explore with me. We are back with another interesting video. సో ఈ వీడియోలో మనము 5 టూల్స్ గురించి చూద్దాము. మనకి అన్‌లిమిటెడ్ వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవచ్చో చూద్దాము. మెయిన్ కంటెంట్ క్రియేటర్స్‌కి ప్రాబ్లమ్ ఏంటంటే వీడియో జనరేషన్స్ చాలా ఏఐస్ ట్రై చేస్తా ఉంటారు. బట్ ఆ ఏఐస్ అన్నీ సబ్స్క్రిప్షన్ తీసుకోమని అడుగుతా ఉంటాయి కదా! కొన్ని ఫ్రీ క్రెడిట్స్ ఇచ్చిన తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకోమని అడుగుతాయి. సో అలా అన్ని సబ్స్క్రిప్షన్ తీసుకోలేము కాబట్టి నేను ఈ వీడియోలో మీకు అన్‌లిమిటెడ్ వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనేది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. సో, మీరిప్పుడు పైన చూస్తున్నారు గదా! ఈ వీడియోస్ అన్నీ నేను ఈ ట్రిక్ యూజ్ చేసే చేశాననమాట. సో, నేనిప్పుడు ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తాను. ఆ టూల్స్ ఏంటి, ఎలా జనరేట్ చేసుకోవచ్చనేది. సో, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్ గైస్. ఓకే. లేట్ చేయకుండా వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్రోమ్‌కొచ్చేసి ఈమెయిల్ నేటర్ డాట్ కామ్ అని ఉంది కదా! సో, దాని మీద అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ ఒక వెబ్‌సైట్ వచ్చింది. సో, కింద ఇక్కడ అన్నీ ఆఫ్ చేసుకోండి. ఓన్లీ జీమెయిల్ ఒక్కటే ఎనేబుల్ చేసుకొని, ఇక్కడ జనరేట్ న్యూ అని ఉంది. సో, అది క్లిక్ చేయండి. సో, ఇక్కడైతే ఈమెయిల్ ఒకటి జనరేట్ అయింది కదా! సో, ఇదైతే ఇక్కడ గో అని ఆప్షన్ ఉంది. సో, క్లిక్ ఆన్ గో. సో, గో అని క్లిక్ చేసిన తర్వాత ఈ ఈమెయిల్‌ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికొచ్చేసి ఫస్ట్ టూల్ ఏంటంటే వీడియో మేకర్ డాట్ మీ. సో, సెర్చ్ ఫర్ మేకర్ డాట్ మీ. సో, అది సెర్చ్ చేయంగానే మనకి ఈ వెబ్‌సైట్ వచ్చింది కదా! సో, ఇక్కడ రైట్ సైడ్‌లో సైన్ ఇన్ అని ఉంది. సో, క్లిక్ ఆన్ సైన్ ఇన్. సో, మనకిక్కడ అకౌంట్ లేదు కాబట్టి సైన్ అప్ అవుదాం. సో, క్లిక్ ఆన్ సైన్ అప్ అండ్ అక్కడ ఈమెయిల్ కాపీ చేసుకున్నారు. సో, అది ఇక్కడ పేస్ట్ చేసేయండి. పాస్‌వర్డ్ అయితే ఏదో ఒకటి పెట్టేసుకోండి శాంపిల్‌గా. సో, ఓకే. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ కావాలి. సో, క్లిక్ ఆన్ సెండ్ వెరిఫికేషన్ కోడ్. సో, వెరిఫికేషన్ కోడ్ సెండ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. సో, కమ్ టు ఈమెయిల్ హియర్. ఇక్కడికొచ్చేసి ఓకే. ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. సో, ఇక్కడ రీలోడ్ అని ఉంది కదా! సో, క్లిక్ ఆన్ రీలోడ్. ఓకే. మనకిప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఈమెయిల్ అయితే వచ్చిందిక్కడ. సో, ఈ కోడ్‌నయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడికొచ్చేసి ఇక్కడ కోడ్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ సైన్ అప్. సో, ఇప్పుడైతే మనము సైన్ అప్ అయిపోయాము. ఇక్కడ చూసుకుంటే మన అకౌంట్ అయితే ఆ ఈమెయిల్‌తో సైన్ అప్ అయిపోయినాము. సో, ఇక్కడ క్రెడిట్స్ అయితే 1 ఫ్రీ క్రెడిట్ ఉంది. ఫస్ట్ ఒకసారి ట్రై చేద్దాము. ఒక వీడియో జనరేట్ చేసి. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఇమేజ్ అప్‌లోడ్ చేయమని అడుగుతుంది. సో, క్లిక్ ఆన్ దట్ వన్ అండ్ లెట్స్ సెలెక్ట్ దిస్ టైగర్. సో, ఓపెన్ అండ్ ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా! సో, ప్రాంప్ట్‌లో మీకేం కావాలో అది ఆహ్, లైక్ రాయండి ఇక్కడ. సో, నేనైతే మేక్ ఇట్ వాక్ అని అంటున్నాను. సో, వాక్ యానిమేట్ ఇట్ అని అడుగుతున్నాను. సో, జస్ట్ ఈ టైగర్ ఉంది కదా! సో, ఈ టైగర్‌ని నడిచినట్టు జనరేట్ చేయమని అడుగుతున్నాను. సో, క్లిక్ ఆన్ జనరేట్. ఓకే. ఇప్పుడు మనకి వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఒకసారి జనరేట్ అయ్యాక చూద్దాము. ఓకే. మనకిక్కడ వీడియో అయితే జనరేట్ అయింది. ఒకసారి చూద్దాము. సో, మీరిప్పుడు చూసుకుంటే నేను టైగర్‌ని నడుస్తున్నట్టు జనరేట్ చేయమన్నా. సో, నాకైతే యానిమేషన్ లాగా జనరేట్ చేసేసింది. చూసారు కదా ఇప్పుడు. సో, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి క్రెడిట్స్ అయిపోయాయి. సో, మనం ఇప్పుడు క్రెడిట్స్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే క్లిక్ ఆన్ సైన్ ఔట్. సో, సైన్ ఔట్ అయిపోయాను కదా! సో, సైన్ ఔట్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెంపరరీ మెయిల్‌కొచ్చేసేయండి. హోమ్‌కెళ్ళండి. సో, హోమ్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి డిసేబుల్ చేసేసి ఆహ్, లైక్ జనరేట్ న్యూ. సో, మనకిక్కడ న్యూ అయితే జనరేట్ అయింది కదా! సో, క్లిక్ ఆన్ గో. సో, మళ్ళీ ఇది కాపీ చేసుకోండి ఈ ఈమెయిలు. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చేసి సో, సైన్ అప్ అని ఉంది. సో, క్లిక్ ఆన్ సైన్ అప్ అండ్ అగైన్ సేమ్ ప్రాసెస్. ఈమెయిల్ ఇచ్చేసేయండి. పాస్వర్డ్ ఏదో ఒక శాంపిల్‌ది ఇచ్చేసేయండి. అండ్ సెండ్ వెరిఫికేషన్ కోడ్. సో, వెరిఫికేషన్ కోడ్ అయితే సెండ్ అయింది. ఇక్కడికొచ్చేసి ఒకసారి రీలోడ్ చేయండి. సో, రీలోడ్ చేస్తే ఇక్కడ చూసారా మళ్ళీ ఇంకొక వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చేసింది న్యూ ఈమెయిల్‌కి. సో, కాపీ దిస్ కోడ్ అండ్ అగైన్ ఇక్కడికొచ్చేసి వెరిఫికేషన్ కోడ్ పేస్ట్ చేయండి అండ్ క్లిక్ ఆన్ సైన్ అప్. ఓకే. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు సైన్ అప్ అయితే అయిపోయింది చూడండి. సో, మళ్ళీ మనకొక ఫ్రీ క్రెడిట్ వచ్చిందనమాట. సేమ్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ తీసుకొని ఆహ్, లైక్ ఒక ఇమేజ్ తీసుకుందాం. ఈ ఇమేజ్ తీసుకొని ఇప్పుడేమంటున్నానంటే లైక్ వాటర్ ఫాలింగ్ అని అంటున్నాను. ఇక్కడ ఈ ఇమేజ్‌లో వాటర్ ఉన్నాయి కదా! సో, వాటర్ ఫాలింగ్ యానిమేట్ ఇట్ అంటున్నాను.
సో లెట్స్ సీ, క్లిక్ ఆన్ జనరేట్. సో ఇలా అయితే వీడియో అయితే జనరేట్ అవుతుంది. చూద్దాం ఒకసారి వీడియో జనరేట్ అయ్యాక. యాహ్! గైస్ నాకిప్పుడు ఇక్కడ చూసుకుంటే నాకు ఇమేజ్ లైక్ వీడియో అయితే జనరేట్ చేసింది. చూడండి ఒకసారి. సో ఇక్కడ నేను వాటర్ ఫాలింగ్ అని అడిగాను. సో వాటర్ ఇక్కడ ఫాల్ అవుతున్నాయి అండ్ పైన లైక్ క్లౌడ్స్ కూడా మూవ్ అవుతున్నట్టు ఇచ్చింది. సో యాహ్! సో ఈ వీడియోనైతే డౌన్లోడ్ చేసుకోవడానికి జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా! సో క్లిక్ ఆన్ ద డౌన్లోడ్. సో యాహ్! ఎంపీ4 సెలెక్ట్ ఎంపీ4. ఓకే. డౌన్లోడ్ అయిపోయింది. సో యాహ్! అండ్ ఇదైతే ఒక టూలు. సో సేమ్ మీకు ఇంకా లైక్ ఈ టూల్ కావాలనుకుంటే ఇక్కడ సైన్ ఔట్ ఉంది కదా! సో వన్ సెకండ్. సో ఈ సైన్ ఔట్ అయితే క్లిక్ చేసేయండి. సైన్ ఔట్ క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక ఇక్కడికొచ్చేసి ఇంకొక ఈమెయిల్ క్రియేట్ చేసుకొని సేమ్ లైక్ సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే సెకండ్ టూల్ చూద్దాము. సెకండ్ టూల్ వచ్చేసి ఓకే. వివేగో డాట్ ఏఐ. సో క్లిక్ ఆన్ దిస్ వన్. సో మనకి యూఐ అయితే ఇలా ఉంటది. సో ట్రై ఫర్ ఫ్రీ. క్లిక్ ఆన్ ట్రై ఫర్ ఫ్రీ. ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంది కదా! సో క్లిక్ ఆన్ దట్ లాగిన్ ఆర్ రిజిస్టర్. కంటిన్యూ విత్ ఈమెయిల్ అని ఉంది. సో కంటిన్యూ విత్ ఈమెయిల్. ఈమెయిల్ నెట్వర్క్ వచ్చేసి ఇవన్నీ డిజేబుల్ చేసుకోండి. ఓన్లీ జీమెయిల్ ఒక్కటే పెట్టుకొని ఇక్కడ ఆల్రెడీ ఒక జీమెయిల్ అకౌంట్ అయితే వచ్చింది. సో లేకపోతే జనరేట్ న్యూ అని క్లిక్ చేయండి. సో ఒకటి ఈమెయిల్ ఇక్కడైతే జనరేట్ అయింది. క్లిక్ ఆన్ గో. ఓకే. ప్లీజ్ ట్రై డిఫరెంట్ ఈమెయిల్ అని ఉంది కదా! సో ఒకటి వేరే ట్రై చేద్దాము. సో క్లిక్ ఆన్ గో టు హోమ్. ఇవన్నీ డిజేబుల్ చేసేసుకోండి. ఓకే. జనరేట్ న్యూ. ఓకే. ఈమెయిల్ అయితే జనరేట్ అయింది. క్లిక్ ఆన్ గో. సో జస్ట్ ట్రై చేయండి. అంటే కొన్ని ఈమెయిల్స్ పనిచేయవు. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికొచ్చేసి ఇక్కడ ఈమెయిల్ దగ్గర పేస్ట్ చేయండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. సో వెరిఫికేషన్ కోడ్ హాస్ బీన్ సెంట్ అని వచ్చింది. సో ఇక్కడికొచ్చేసి ఒకసారి రీలోడ్ చేయండి ఇక్కడ. సో రీలోడ్ చేస్తే మీకు ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రెస్ అని వివేగా డాట్ ఏఐ నుంచి వచ్చింది చూడండి. సో కాపీ దిస్ కోడ్ అండ్ ఇక్కడికొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో క్లిక్ ఆన్ వెరిఫై. ఓకే. ఇప్పుడు నాకైతే వెరిఫై అయిపోయింది అండ్ సైన్ ఇన్ కూడా అయిపోయింది చూడండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో వీడియో జనరేషన్ ఉంది. సో క్లిక్ ఆన్ దట్ వీడియో జనరేషన్. సో ఇక్కడ అప్‌లోడ్ అన్ ఇమేజ్ అని ఉంది కదా! సో క్లిక్ ఆన్ అప్‌లోడ్ ఇమేజ్. సో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మన దగ్గర చాలా ఇమేజెస్ ఉన్నాయి. సో నేనైతే ఈ లయన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ దిస్ లయన్ అండ్ ఇక్కడ ఏమడుగుతున్నానంటే మేక్ ఇట్ లైక్ మేక్ ఇట్ రోర్ యానిమేట్ ఇట్ అని అడుగుతున్నాను. సో చూద్దాం ఒకసారి. అండ్ ఇక్కడైతే ఇవన్నీ డిఫాల్ట్ ఉంచేసేయండి. సో నేనైతే జస్ట్ లైక్ ఈ లయన్ రోర్ చేసినట్టు అడుగుతున్నాను. సో క్లిక్ ఆన్ జనరేట్. సో చూద్దాం ఒకసారి వీడియో జనరేట్ చేశాక చూద్దాం. సో ఇక్కడ చూసారా నేనేమని అడిగాను లైక్ మేక్ లయన్ రోర్ అని అడిగాను కదా! సో నాకు ఇక్కడైతే రోర్ చేసినట్టు లైక్ క్రియేట్ చేసి ఇచ్చిందనమాట. సో ఇలా మీరు లైక్ ఇక్కడ క్రెడిట్స్ ఉన్నాయి కదా! సో ఫ్రీ క్రెడిట్స్ అన్నీ యూజ్ చేసుకోండి. సో 100 క్రెడిట్స్ ఇస్తుంది. సో మీరు 3 వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ క్రెడిట్స్ అయిపోయినాయి అనుకో సేమ్ ఇక్కడ లాగౌట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అని క్లిక్ చేసి కంటిన్యూ విత్ ఈమెయిల్ సేమ్ మళ్ళీ అక్కడ టెంపరరీ ఈమెయిల్ క్రియేట్ చేసుకొని సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. అండ్ యాహ్! ఇప్పుడైతే మనము థర్డ్ ఏఐ గురించి చూద్దాము. సో థర్డ్ ఏఐ వచ్చేసి లైక్ ఆర్ఎన్ డైజన్ డాట్ ఏఐ అని. సో క్రోమ్‌కొచ్చేసి డైజన్ డాట్ ఏఐ అని క్లిక్ చేయండి. సో ఫస్ట్‌ది ఇక్కడికొచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి లైక్ సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంది. సో క్లిక్ ఆన్ దట్ సైన్ అప్ ఫర్ ఫ్రీ. ఓకే. ఇక్కడ టెంపరరీ ఈమెయిల్‌కొచ్చేసి హోమ్‌కొచ్చేసేయండి. హోమ్‌కొచ్చేసి మళ్ళీ సేమ్ లైక్ ఇవి డిజేబుల్ చేసేసుకొని జనరేట్ న్యూ క్లిక్ చేయండి. ఇక్కడ జనరేట్ అయింది కదా! సో క్లిక్ ఆన్ గో. ఓకే. కాపీ దిస్ ఈమెయిల్. ఇక్కడికొచ్చేసి ఈమెయిల్ కాపీ చేసుకొని డైజన్ డాట్ ఏఐకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ సెండ్ కోడ్ అని ఉంది. సో క్లిక్ ఆన్ సెండ్ కోడ్. ఓకే. కోడ్ అయితే సెండ్ అయింది ఇప్పుడు. ఇక్కడికొచ్చేద్దాం. ఇక్కడికొచ్చేసి రీలోడ్ చేయండి ఒకసారి. ఓకే. నాకిక్కడ రీలోడ్ చేశాక నాకు ఈమెయిల్ అయితే వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చింది. సో కాపీ దిస్ కోడ్ అండ్ ఇక్కడికొచ్చేసి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ పేస్ట్ చేయండి. సో క్లిక్ ఆన్ కంటిన్యూ విత్ మెయిల్. సో పాస్వర్డ్ అయితే ఏదో ఒక శాంపిల్‌గా పెట్టుకోండి. శాంపిల్ నేను ఏదో ఒక డమ్మీ పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. సో క్లిక్ ఆన్ డన్. ఓకే. నాకిప్పుడైతే లైక్ లాగిన్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఏఐలో 300 ఫ్రీ క్రెడిట్స్ ఇచ్చారనమాట. సో మనము 300 ఫ్రీ క్రెడిట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేద్దామంటే
ఇక్కడ లైక్ మనము ఇక్కడ అప్‌లోడ్ అని ఉంది గదా! సో, ఒకటి ఇమేజ్ అప్‌లోడ్ చేసి ఒకసారి టెస్ట్ చేద్దాము. సో, క్లిక్ ఆన్ అప్‌లోడ్. ఓకే. మన దగ్గర లైక్ ఏమైనా ఇమేజెస్ ఉన్నాయా? సో, నా దగ్గరైతే ఈ జిరాఫీ ఇమేజెస్ ఉన్నాయి. సో, క్లిక్ ఆన్ ఓపెన్. జస్ట్ నేను శాంపిల్ కోసమే అప్‌లోడ్ చేస్తున్నాను. సో, మీరు లైక్ క్రియేట్ చేసేటప్పుడు మీరు లైక్ ప్రాపర్‌గా అప్‌లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వీడియో ప్రాంప్ట్ అని ఉంది. సో, నేను జస్ట్ ఇక్కడ మేక్ మేక్ దెమ్ వాక్ అని అడుగుతున్నాను. సో, నడిచినట్టు ఇయ్యమంటున్నాను. అండ్ జస్ట్ యానిమేట్ ఇట్. నేను శాంపిల్ కోసం ఇట్లా జస్ట్ నార్మల్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో, మీరైతే ప్రాపర్‌గా లైక్ మీ వీడియోకి తగ్గట్టు ప్రాంప్ట్ ఇచ్చుకోండి. ఇక్కడ జనరేట్ వీడియో అని ఉంది కదా! సో, క్లిక్ ఆన్ జనరేట్ వీడియో. అండ్ ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవన్నీ ఇక్కడ నార్మల్‌గా ఇచ్చేసేయండి. అండ్ మీకు ఇక్కడ లైక్ మీ వీడియోకి ఏమన్నా లైక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కావాలంటే ఇక్కడ మ్యూజిక్ కూడా ఉంది. సో, మ్యూజిక్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను నో మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, క్లిక్ ఆన్ జనరేట్ వీడియో. సో, వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో, లెట్స్ సీ ఒకసారి వీడియో జనరేట్ అయ్యాక చూద్దాం. యాహ్! గైస్ మనకైతే ఇక్కడ వీడియో జనరేట్ చేసింది. చూడండి ఒకసారి. సో, యాహ్! నాకు లైక్ ఇవైతే యానిమేట్ లైక్ టైపు జనరేట్ చేసి ఇచ్చిందనమాట. సో, లైక్‌వైజ్ మీరిప్పుడు డౌన్‌లోడ్ కావాలంటే ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది. సో, క్లిక్ ఆన్ డౌన్‌లోడ్. ఇక్కడ మీకు ఇక్కడ 270 క్రెడిట్స్ ఉన్నాయి ఇంకా. సో, ఈ 270 క్రెడిట్స్ యూజ్ చేసుకొని మీరు లైక్ ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ జనరేట్ చేసుకోండి. వన్స్ అయిపోయాక సేమ్ సేమ్ స్టెప్స్ ఫాలో అయిపోండి మళ్ళీ. కొత్త ఈమెయిల్ జనరేట్ చేసుకొని అలా. సో, యాహ్! ఇప్పుడైతే ఫోర్త్ ఏఐ గురించి చూద్దాం. సో, ఫోర్త్ ఏఐ వచ్చేసి లైక్ లూనా ఏఐ డాట్ వీడియో అనమాట. సో, లూనా ఏఐ. క్లిక్ ఆన్ లూనా ఏఐ డాట్ వీడియో. సో, యూఐ అయితే ఇలా వస్తది. సో, క్లిక్ ఆన్ సైన్ ఇన్. సో, మనము అకౌంట్ లేదు కాబట్టి క్లిక్ ఆన్ సైన్ అప్. సో, సేమ్ మళ్ళీ టెంప్ ఈమెయిల్‌కెళ్ళిపోయి హోమ్‌కెళ్ళిపోండి. సో, హోమ్‌కెళ్ళిపోయి లైక్ సేమ్ స్టెప్స్ అనమాట. సో, జనరేట్ న్యూ, గో and copy this email and come here, paste the email and పాస్వర్డ్ అయితే ఏదో ఒకటి శాంపిల్‌గా పెట్టేసేయండి. అండ్ ఇక్కడ సెండ్ వెరిఫికేషన్ కోడ్ ఉంది. సో, క్లిక్ ఆన్ సెండ్ వెరిఫికేషన్ కోడ్. ఓకే. వెరిఫికేషన్ కోడ్ అయితే సెండ్ అయింది. ఇప్పుడు ఇక్కడికొచ్చేసి ఒకసారి రీలోడ్ చేయండి. యాహ్! నాకు ఇక్కడైతే వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చింది. సో, కాపీ దిస్ వెరిఫికేషన్ కోడ్. అండ్ ఇక్కడికొచ్చేసి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అయితే పేస్ట్ చేయండి. క్లిక్ ఆన్ సైన్ అప్. ఓకే. ఇప్పుడు నాకు సైన్ అప్ అయితే అయిపోయింది. నాకిక్కడ క్రెడిట్స్ చూసుకుంటే 3 క్రెడిట్స్ ఉన్నాయన్నమాట. అంటే 3 వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే ఒకటి జనరేట్ చేద్దాము. సో, ఇక్కడ ఇమేజ్ అప్‌లోడ్ చేయమని కదా! సో, క్లిక్ ఆన్ దట్ వన్. 1 సెకండ్. హ్మ్. ఓకే. వి ఆల్రెడీ ఓకే. ఇదైతే సెలెక్ట్ చేసుకుందాం. సో, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆహ్, యానిమేట్ ఇట్ అని అడుగుదాము. సో, జస్ట్ యానిమేట్ చేయమని అడుగుదాము. సో, యానిమేట్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ జనరేట్. సో, లెట్స్ సీ. ఓకే. వెరిఫై యూ ఆర్ హ్యూమన్. ఓకే. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ అయింది జనరేట్ అవ్వడం. సో, లెట్స్ సీ వన్స్ జనరేట్ అయ్యాక చూద్దాము. యాహ్! గైస్ నాకైతే వీడియో జనరేట్ చేసింది. ఒకసారి చూడండి. సో, నేను జస్ట్ యానిమేట్ చేయమన్నా కదా! సో, ఆ క్యారెక్టర్స్ అన్నీ యానిమేట్ చేసినట్టు నాకు వీడియో అయితే జనరేట్ చేసింది. సో, ఇలా మీకింకా 2 క్రెడిట్స్ మిగిలినాయి కదా! సో, ఇంకా 2 వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చనమాట. జనరేట్ చేసుకొని సేమ్ లైక్ క్రెడిట్స్ అయిపోతే మళ్ళీ సేమ్ స్టెప్స్ ఫాలో అయిపోండి. సో, యాహ్! యాహ్! గైస్ సిమిలర్‌లీ లైక్ నేను ఒక చైల్డ్ ఇమేజ్ ఇచ్చేసి రైట్ సంథింగ్ యానిమేట్ ఇట్ అని అడిగాను. సో, నాకు వీడియో అయితే జనరేట్ చేసింది. చూడండి ఒకసారి. సో, యాహ్! సో, ఇలా యానిమేట్ చేసి ఒకటి ఐ మీన్ ఈ చైల్డ్ లైక్ ఏదో రాస్తున్నట్టు జనరేట్ చేసి ఇచ్చిందనమాట. సో, యాహ్! అండ్ ఇప్పుడైతే ఫిఫ్త్ ఏఐ చూద్దాము. సో, ఫిఫ్త్ ఏఐ వచ్చేసి విడ్‌ఫుల్ డాట్ ఏఐ అనమాట. సో, విడ్‌ఫుల్ డాట్ ఏఐ. సో, యాహ్! లైక్ యూఐ అయితే ఇలా ఉంటది. ఇక్కడ క్లిక్ ఆన్ సైన్ ఇన్ అండ్ సైన్ అప్ అని ఉంది కదా! సో, క్లిక్ ఆన్ సైన్ అప్. ఓకే. మనకి ఈమెయిల్ కావాలి. సో, గో టు టెంప్ ఈమెయిల్ అండ్ గో టు హోమ్. ఓకే. ఇవైతే డిజేబుల్ చేసేసుకోండి. ఓకే. మనకి ఇక్కడ ఈమెయిల్ అయితే ఇచ్చింది. సో, క్లిక్ ఆన్ గో, కాపీ దిస్ ఈమెయిల్ అండ్ కమ్ హియర్, పేస్ట్ దిస్ ఈమెయిల్ అండ్ సెండ్ వెరిఫికేషన్ కోడ్ ఉంది. సో, క్లిక్ ఆన్ సెండ్ వెరిఫికేషన్ కోడ్. సో, వెరిఫికేషన్ కోడ్ సెండ్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది కదా! సో, ఒకసారి రీలోడ్ చేయండి ఇక్కడ. ఓకే. నాకైతే ఇక్కడ వీడియో లైక్ వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చింది. సో, కాపీ దిస్ కోడ్ అండ్ ఇక్కడికొచ్చేసి ఇది పేస్ట్ చేయండి అండ్ పాస్వర్డ్ అయితే ఏదో ఒకటి ఇచ్చేసేయండి శాంపిల్‌గా. శాంపిల్ ఏఐ. ఓకే. పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను నేను.
క్లిక్ ఆన్ సైన్ అప్. ఓకే. ఇప్పుడు నాకైతే సైన్ అప్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒకటి జనరేట్ చేద్దాం ఇప్పుడు. సో, క్లిక్ ఆన్ యాడ్ ఇమేజ్. సో, ఇక్కడికొచ్చేసిన తర్వాత ఫారెస్ట్ ఫ్యాంటసీ అని ఉంది కదా! సో, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది జస్ట్ డమ్మీ ఇమేజ్ తీసుకున్నాను గూగుల్ నుంచి. సో, మీరు కూడా అలా తీసుకోండి. యానిమేట్ అంటున్నాను. సో, క్లిక్ ఆన్ జనరేట్. లెట్స్ సీ ఇది ఎలా జనరేట్ చేస్తదో చూద్దాం ఒకసారి జనరేట్ చేశాక. యాహ్! గైస్ నాకైతే వీడియో జనరేట్ చేసింది. చూడండి ఒకసారి. జస్ట్ యానిమేట్ అని అడిగాను కదా! నేను అందుకే లైక్ నాకిట్లా మూవ్ చేసినట్టు కొంచెం యానిమేటెడ్‌గా ఇచ్చింది. సో, మీరైతే లైక్ నార్మల్‌గా మీ వీడియోకి ఏదైతే కావాలో రిక్వైర్మెంట్ ఉందో సో, ఆ ప్రాంప్ట్ అయితే ఇక్కడ టైప్ చేయండి. సో, యాహ్! అండ్ ఇక్కడ మీరు ఈ ఏఐస్‌లో అన్నిట్లో అబ్జర్వ్ చేస్తే మీకిక్కడ వాటర్ మార్క్ వస్తుంది అన్నిటికి. సో, ఇప్పుడు మనము వాటర్ మార్క్ రిమూవ్ చేయడానికి ఇంకొక ఏఐ చూద్దాము. సో, గో టు క్రోమ్ అండ్ టైప్ media.io. సో, media.io అని ఇక్కడుంది కదా! సో, నేను ఇంతకుముందు సైన్ ఇన్ అయ్యాను. సో, లాగౌట్ క్లిక్ చేసి యాహ్! ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా! సో, క్లిక్ ఆన్ సైన్ అప్. సైన్ అప్ అని ఉంది కదా! సో, దీంట్లో సేమ్ ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ ఇవ్వాలి. సో, గో టు టెంప్ ఈమెయిల్. సో, మనకైతే లైక్ ఇందాకున్న ఈమెయిలే కాపీ చేసుకున్నాం. సో, కాపీ దిస్ ఈమెయిల్, కమ్ హియర్, పేస్ట్ ఈమెయిల్ అండ్ శాంపిల్‌గా ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. సో, నేనైతే ఒక శాంపిల్ ఇచ్చేసి క్రియేట్ అకౌంట్ అన్నాను. సో, క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. సో, అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. 1 సెకండ్ ఇది ఓకే. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన ఎడిట్ అని ఉంది కదా! సో, క్లిక్ ఆన్ ఎడిట్. ఎడిట్ క్లిక్ చేశాక ఇక్కడ మీకు వాటర్ మార్క్ రిమూవర్ అని ఉంది. సో, క్లిక్ ఆన్ దట్ వాటర్ మార్క్ రిమూవర్. ఓకే. ఇక్కడ మనకి యాహ్! రిమూవ్ వాటర్ మార్క్ నౌ అని ఉంది. సో, క్లిక్ ఆన్ రిమూవ్ వాటర్ మార్క్ నౌ. అండ్ ఇక్కడ మనకైతే వీడియో ఆర్ ఇమేజ్ అప్‌లోడ్ చేయమంటుంది. సో, క్లిక్ ఆన్ అప్‌లోడ్. ఓకే. మనకి వాటర్ మార్క్ ఉన్నది ఒకటి చూద్దాము. సో, ఇదైతే ఉంది కదా! వాటర్ మార్క్. సో, ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. సో, యాహ్! యాహ్! ఇప్పుడైతే ఇక్కడ మనకి సెలెక్ట్ అని ఉంది కదా! సో, ఇది సెలెక్ట్ చేసుకొని ఏదైతే రిమూవ్ అవ్వాలో దాన్ని ఇలా మనం సెలెక్ట్ చేసుకుందాము. సో, నాకిక్కడ ఈ వాటర్ మార్క్ మొత్తం పోవాలి కాబట్టి దీన్ని ఇక్కడ నేను వాటర్ మార్క్ మొత్తము ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, యాహ్! సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమూవ్ ఆబ్జెక్ట్ నౌ అని ఉంది. సో, క్లిక్ ఆన్ రిమూవ్ ఆబ్జెక్ట్ నౌ. ఓకే. ఇప్పుడు నాకైతే ప్రాసెస్ అవుతుంది వీడియో. సో, వన్స్ ఒకసారి ప్రాసెస్ అయ్యాక చూద్దాము. యాహ్! గైస్ నాకైతే వాటర్ మార్క్ రిమూవ్ చేసి వీడియో అయితే ఇచ్చింది చూడండి ఒకసారి. సో, ఇక్కడ ఇంతకుముందు వాటర్ మార్క్ ఉండే కింద. సో, ఆ వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయిపోయింది. సో, ఇలానే మీరు లైక్ ఇప్పుడు చెప్పిన 5 టూల్స్‌లో వీడియోస్ అయితే జనరేట్ చేసుకోండి. జనరేట్ చేసుకున్నాక ఈ ఏఐస్‌కొచ్చేసి ఈ ఏఐకొచ్చి వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేసుకోండి. సో, ఈ విధంగా మీరైతే లైక్ ఫ్రీగా వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో లైక్ మీరు ఐ మీన్ ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీ క్రెడిట్స్‌తో. అండ్ ఇక్కడ టెంపరరీ ఈమెయిల్ క్రియేట్ చేసుకొని లైక్ మీరు వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. యాహ్! గైస్ లైక్ ఈ వీడియోలో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్. సో, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతదనమాట. యాహ్! గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.